కలెక్టరేట్ ప్రాంగణంలోకి మందు బాటిల్స్ ఏ విధంగా లోపలికి వస్తున్నాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులను కలిసేందుకు ఇక్కడ వీఐపీలు మద్యపానం సేవిస్తున్నారా లేదా ఇక్కడ పనిచేసే సిబ్బంది సేవిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో కూడా ఇదే విధంగా కలెక్టరేట్లో మద్యపానం సంబంధించిన ఖాళీ సీసాలు దర్శనమిచ్చాయి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరిస్థితి ఈ విధంగా ఉంటే మిగతా మండల కేంద్రంలోని కార్యాలయ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని కలెక్టర్ కార్యాలయంకు వచ్చే ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ మందు బాబులకు అడ్డాగా మారింది. సమీకృత కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్తో పాటు 40 శాఖల అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ మందు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అయితే బయట నుంచి వచ్చేవారు మందు బాటిల్ తీసుకొచ్చి సేవిస్తున్నారా లేక కలెక్టరేట్లోని సిబ్బంది మందు సేవిస్తున్నారా అనే కోణంలో విచారణ జరపాల్సి ఉంది. అయితే ఈ ప్రజలు వివిధ పనుల నిమిత్తం వందలాదిగా ప్రజలు కలెక్టరేట్కు వచ్చే క్రమంలో ఇలాంటి మందు బాటిళ్లు కనబడడం పలు విమర్శలకు తావిస్తోందని చెప్పవచ్చు. జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పలు శాఖల కార్యాలయాల్లో అన్ని శాఖల కార్యాలయాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కలెక్టర్ ఈ మందు సేవించిన వారిపై చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది.